ఏప్రిల్లో ఇచ్చారు. ఆ ఏప్రిల్లో ఇస్తానికి అప్పుడు నాకు ఫోన్ ఉండేది కాదు. ల్యాండ్లైన్కి ఫోన్ చేసి మార్చి నెలలో చెప్పారు, విజయరామ్ రాసుకో అన్నాడు. అది డేట్ రాసుకున్నప్పుడు ఆ రోజు శ్రీరామనవమి వస్తుంది అనే విషయం నాకు తెలియదు. అది శ్రీరామనవమి రోజున ఆ కార్యక్రమం మొదలుపెట్టాం. 500 మంది వచ్చారు ఆ రోజున కార్యక్రమానికి. 2012 శ్రీరామనవమి రోజున భాగ్యనగరంలో 500 మందితో చేశాను. మొదటి కార్యక్రమం అది. అప్పుడు సబర్మతి గారు కూడా పరిచయం. ఒరిస్సాలో ఉంటుంది ఆవిడ. విత్తనము ఉద్యమకారులు. భారతదేశంలో ఇలాంటి వాళ్ళు కేవలం 200 మంది మాత్రమే ఉన్నారు. వాళ్ళ దగ్గరే మన మనుగడ, మన ఆరోగ్యాలు, మన సంపద, మన సంస్కృతి అన్నీ వాళ్ళే గుప్పెట్లో దాచిపెడుతున్నారు. ఈ భారతదేశంలో ఉన్నది కేవలం విత్తనం మీద పనిచేసేవాళ్ళు 200 మంది మాత్రమే ఉన్నారు ఈ రోజు కూడా. వాళ్ళ శ్వాస ధ్వాస మొత్తం కూడా విత్తనమే. విత్తనాన్ని బతికించటమే వాళ్ళ ప్రాణం. ఆవిడ పరిచయం అయినాక నారాయణ కామిని, బాలాజీ, గాయత్రి అని 3 రకాల విత్తనాలు నాకు ఇచ్చింది. తులసి, బాసు. ఎన్ని ఇచ్చారు? ఒక 2 స్పూన్లు అనుకోండి, గుప్పిడిలోకి వస్తాయి. 1 ఎకరానికి రావుగా అంటే ఆవిడ నవ్వారు. మీకు ఆశ ఎక్కువ ఆంధ్ర వాళ్ళకి, విత్తనం అనేది చాలా గొప్పది, నాకు 4 గింజలు దొరికినవి కూడా ఉన్నాయి దీంట్లో అని చెప్పింది ఆవిడ. వీటిని మీకు శ్రద్ధ భక్తి ఉంటే వీటిని నువ్వు డెవలప్ చేసి వచ్చిన వాళ్ళకి నువ్వు ఇయ్యి అంది ఆవిడ. అలా ఆ 2-3 విత్తనాలు తీసుకుని అప్పుడు సంకల్పం చేసుకున్న తిరుమల స్వామివారికి నైవేద్యం ఇవ్వాలి అని ఈ బియ్యాలతో. అప్పుడు అందమాట ఆవిడ, మా పూరి జగన్నాథ్కి ఇలాంటి వాటితోనే నైవేద్యం ఇస్తున్నాను అని. అలా కరెక్ట్గా మళ్ళీ 10 సంవత్సరాలకి శ్రీరామనవమి రోజునే అది యాదృచ్ఛికంగానే స్వామివారి పాదాల దగ్గరికి ఆ బియ్యం వెళ్ళి, అది యాదృచ్ఛికమే ఇది యాదృచ్ఛికమే, నా ప్రమేయం లేదు. అది ఈ నేల మీదే పాలేకర్ గారి దగ్గర నేర్చుకున్న విషయాన్ని, అంటే ఈ నేలకి ఎంత శక్తి ఉందో, ఎంతమంది మహనీయులు త్యాగం చేశారంటాకి నేను హైదరాబాదులో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని 34 సంవత్సరాలు. కానీ నా జ్ఞానోదయం ఏంది ఈ నేల మీదే. ఆయన చెప్పలేదనుకోండి ఆ రోజు నేను కలిసేవాడే కాదు, మీరందరం కలిసేవాళ్ళం కాదు, మళ్ళీ రెండోసారి నేను వెళ్ళేవాడో తెలిసేది కాదు. మరి ఒక్క పాలేకర్ గారు ఇంత సమయం ఇచ్చి మనలందరినీ తయారు చేశారు కదా. ఆయన వయసు అయిపోతుంది, అదే విషయాన్ని ప్రతి రాష్ట్రంలో చెబుతున్నాడు ఆయన వెళ్ళి. మన రాష్ట్ర బాధ్యతలు మరి మనమే తీసుకుందాం, మీరే తీసుకోండి, మీ ఊరికి మీరే పాలేకర్ అవ్వండి. నాకేమొచ్చు అని అనుకోవద్దు. నిజానికి నాకు ఏమి రాదు, నాకు ఏమీ తెలియదు. పని చేసుకుంటూ వెళ్తుంటే ఒక విషయం తెలుసుద్ది అంతే, అదే చెప్పండి చాలు. ఇలా మనం చెప్పుకోకపోతే 75 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన 75 ఏళ్ళకి ఇలా అయిపోతే ఇంకా ఈ భూమిని ఎవరు బాగు చేయాలి? ఒకవైపు భారత ప్రభుత్వం ఒక మంచి వార్త, నిన్న 1 కోటి మంది రైతులకి 7.5 లక్షల హెక్టార్ల భూమిని 2481 కోట్ల బడ్జెట్ని కేటాయించిందంటే మన దేశం కోసం పరితపిస్తున్న వారు హస్తినాలో ఉన్నారు కాబట్టి మళ్ళీ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో గోవు పాత్ర, నంది పాత్ర వెలకట్టలేనిదిగా గుర్తింపు పొందే రోజు మిమ్మల్ని అందరినీ చూస్తుంటే బహు దగ్గరలో ఉన్నది.
ఈ ప్రేరణ, ఈ స్ఫూర్తిని ఇలాగే మొదలుపెట్టాలి. ఇది అవుతుందని నమ్మకం నాకు ఉన్నది. మన తూర్పుగోదావరి జిల్లా నుంచి ఎక్కువ మంది యువ రైతుల్ని రేపు కన్హా శాంతివనం శ్రీ రామచంద్ర మిషన్లో జరిగే కార్యక్రమానికి శివప్రసాద్ గారు, వర్మ గారు, వెంకట్రావు గారు, మీరందరూ ఇంకా ఎవరైతే ఉత్సాహంగా ఉన్నారో, ఇది ఒక ఇంటి పెళ్ళి, ఒక లోక కళ్యాణం అనుకుని మీరు గ్రామానికి తిరిగి యువకులను తయారు చేసి 10 రోజులు పంపించండి. ఈ 10 రోజుల్లో భార్యాభర్తలు కలిసి వస్తే మంచిది. ఎందుకంటే ఇంటి దగ్గర ఇంకా చర్చలు ఏమి ఉండవు. ఒకళ్ళు విన్నాక ఒకళ్ళు వినలేదు కాబట్టి ఇదంతా కాదు, ఇవన్నీ అయ్యే పనులు కాదు అని భర్త వస్తే భార్య, భార్య వస్తే భర్త అంటూ ఉంటారు. లేదా ఇద్దరు వస్తే అమ్మ నాన్న అంటారు. వీలైతే అమ్మ నాన్న తీసుకురండి, లేదా అత్తమామలు తీసుకురండి. 6 కలిసి రండి. అటువైపు అమ్మా నాన్న, ఇటువైపు అమ్మా నాన్న దంపతులు. పిల్లలుంటే పిల్లల్ని కూడా తేండి. పిల్లల్ని ఆడించటానికి, పిల్లల్ని ఒక వేరే శిక్షణలో ఒకటి కూడా ఆలోచన చేస్తున్నాం. తరగతుల్లో పిల్లలుంటే మళ్ళీ ఇబ్బంది కాబట్టి వాళ్ళని ఆడించడానికి అత్తమామలు తెచ్చుకోండి. క్లాసులో మాత్రం దంపతులు మాత్రమే ఉండాలి. అది చాలా సువిశాలమైన ప్రాంగణం, 1000 ఎకరాల్లో ఉంది. అంత పచ్చదనంతో ఉంటుంది. ఇలా మీరు క్లాస్ జరుగుతున్నప్పుడు పిల్లల్ని బయటికి తీసుకెళ్ళవచ్చు. ఎందుకంటే ఈ జ్ఞానం చివరి జ్ఞానం. పాలేకర్ గారి మన రాష్ట్రానికి వెచ్చించే సమయం ఇది. కోల్పోతే పట్టు కోల్పోతాం. అందుకే ఓపిక లేకపోయినా, సమయం లేకపోయినా, నా సొంత పొలాలకు వెళ్లకుండా, నా ఇంటికి వెళ్లకుండా తిరుగుతున్నాను నేను. ఈ అవకాశం నాకు కృష్ణ భగవానుడు ఇచ్చాడు, ఏడుకొండల వాడు ఇచ్చాడు, ఆ ఈశ్వరుడు ఇచ్చాడు కాబట్టి చేస్తున్నా. కానీ దీన్ని వదలొద్దు. కలిసి పనిచేద్దాం, కలిసి ఉందాం. మళ్ళీ ఆ పూర్వ వైభవం ఇచ్చే ధోరణి మళ్ళీ మనం పెంచుకుందాం. శ్రీ సుభాష్ పాలేకర్ గారు వ్యవసాయ విధానం భారతదేశంలో 40 లక్షలకు ఆయన చెప్పగలిగాడు. 40 సంవత్సరాల్లో 40 లక్షల మందికి చెప్పగలిగాడు. ఈ సంఖ్య చాలా పెద్ద సంఖ్య. ఒక వ్యక్తి ఇంతమందిని ఈ విషయాన్ని చేర్చగలిగాడు అంటే. కానీ దేశ జనాభాతో మనం చూస్తే ఆ సంఖ్య ఎంత చిన్నదో చూసుకోండి, అర్థం చేసుకోండి. చాలా చిన్న సంఖ్య, అంటే 1% కూడా లేవు. మరి ఇదంతా ఎవరు చేయాలి, ఎప్పుడు సరిదిద్దాలి, ఇది అవుతుందా అవదా అనే సందేహం రాత్రిపూట నాకు వస్తూ ఉంటుంది. కానీ తెల్లారి మీలాంటి వాళ్ళని చూస్తున్నప్పుడు మళ్ళీ అవుతుంది అనిపిస్తుంది. ఇది కాలికి బలపం కట్టుకుని మీరందరూ తిరగాలి. నా కోసం కాదు, మీకోసం కాదు, మీ మనవళ్ళ కోసం, మీ కొడుకుల కోసం మీరు తయారు చేసుకోండి. స్వతంత్రం వచ్చినాక, హరిత విప్లవం వచ్చినాక ఇక్కడ ఉన్న వాళ్ళందరూ 3వ తరం వాళ్ళు, కొంతమంది 2వ తరం వాళ్ళు ఉన్నారు పెద్దలు. 3వ తరం వచ్చేసరికి మన కొడుకులు కానీ, మనవాళ్ళు కానీ, మన తాత ఏం చేశాడో తెలియదు, ఈ భూమి మీద తాత ఎలా బతికాడో తెలియదు, తాత ఎలా పంటలు పండించాడో అనేది తెలియదు మన మనవాళ్ళకి. తాతకి మనవడికి వారధులు మనమే. మనం కానీ ఆఖరి తరం మనం కానీ తప్పుకున్నామంటే ఈ పని సంస్కృతి ఇవన్నీ కూడా కోల్పోతాం. ఇది ఒక తపనతో మనందరం చేయాలి. మన జీవితాలు అలాగే అయిపోయినాయి. మన కొడుకులు మనవాళ్ళు ఏ ఒక్కరోజు కూడా హాస్పిటల్ మొహం చూడకుండా బతకాలి. మనందరం కలిసి పనిచేద్దాం. మీతో నేనున్నాను. ఇది నిరంతరం మీరు కూడా మీ ఊరెళ్ళి ఇదే మాట మాట్లాడండి. మీతో మేము ఉన్నామని చెప్పండి. ధైర్యాన్ని నూరిపోయండి.
1 ఎకరం చేయమనండి, ఇంటి కోసం చేయమనండి, అమ్ముకుంటాక చేయొద్దు. నాతో చాలామంది వాళ్ళు మాట్లాడారు, చాలా ప్రశ్నలు వేశారు. ఇవన్నీ కూడా చాలా విషయాలు ఉన్నాయి దీంట్లో. వాళ్ళ స్థానిక సమస్యలు ఉన్నాయి, ఆర్థికపరమైన విషయాలు చెప్పారు, చాలా విషయాలు చెప్పారు. మార్కెట్ కోసం అస్సలు చేయమాకండి. మీరు ఫస్ట్ 3 పూట్ల తింటాక చేసుకోండి. ప్రతిరోజు వెళ్ళి పొలాన్ని గమనించండి, పంటను గమనించండి, మొక్కను గమనించండి, అదేం మాట్లాడుతుందో చూడండి. వచ్చే సంవత్సరం అనుభవంలోకి వచ్చినాక మీరు పెంచండి. మార్కెట్ అప్పుడు చూడండి. ముందు తినటానికి 3 పూట్ల. ఒక్కటి చెబుతా, మీ అందరిని అడుగుతున్నాను, స్వచ్ఛమైన వస్తువు ఒక్కటి చెప్పండి మీ ఇంట్లో ఉన్నది. వాళ్ళ ఏదైనా ఉంటే చేతులు ఎత్తండి. బజార్లో తీసుకొచ్చే వస్తువు, స్వచ్ఛమైన వస్తువు ఏదైనా ఉందా? లేదు కదా. మరి ఎన్నాళ్ళు ఈ ప్రయాణాలు మనకి? ఇంకెన్నాళ్ళు ఎలా జీవించాలి? ఈ ప్రశ్నకి జవాబు లేదు. దీనికి నాంది మనమే కావాలి. ఎందుకంటే ఈ నేల మీద పుట్టిన మహనీయులు ఎన్నో త్యాగాలు చేశారు. ఆ తరంగాలు మీలో ఉంది, ఈ మట్టిలో ఉంది, ఈ పంటలో ఉంది, ఈ నీళ్ళలో ఉంది. కాబట్టి అది మీరే మొదలు పెట్టాలి, శ్రీకారం చుట్టాలి. అందుకనే వీలైనంత వరకు ఎక్కువ మంది యువకులు రావాలి దీంట్లోకి. నేను చాలా విషయాలు ప్రస్తావన చేస్తా. ఈరోజు 2 గంటలకి భోజనం ఏర్పాటు చేస్తాం. దయచేసి 1 గంట లేటుగా పర్వాలేదు కదా, 2 వరకు నేను మాట్లాడతాను. ఎందుకంటే గంట లేటుగా మొదలైంది ఇది. దీంట్లో కొంతమంది యువ రైతులతో నేను మాట్లాడించాలనుకుంటున్నా. మీ మధ్యలోనే ఉన్నారు, కానీ వాళ్ళు ఎవరో మీకు తెలియదు. ఇవన్నీ చెప్పి నేను మధ్యప్రదేశ్లో 3 రోజుల క్రితం నేను మధ్యప్రదేశ్ వెళ్ళి వచ్చాను. మధ్యప్రదేశ్లో జబల్పూర్ వెళ్ళొచ్చాను. అక్కడ అద్భుతమైన విషయం ఒకటి ఉంది, మీకు చెప్తాను. ఈ యువ రైతులతో మాట్లాడించినాక నేను చెప్తాను మనం ఇక్కడ ఏం చేయాలనేది చెప్తాను. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.